టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చేయగా మిక్స్డ్ రెస్పాన్స్ ను తొలి రోజు సోషల్ మీడియాలో భారీగా సొంతం చేసుకున్నప్పటికీ కూడా టాక్ ను తట్టుకొని ఊహకందని రేంజ్ లో కలెక్షన్ల బీభత్సం సృష్టించింది ఈ సినిమా. ఆల్ టైమ్ టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు సొంతం చేసుకున్న తర్వాత 2-3 రోజుల్లో మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ ఉన్నా కానీ ఓవరాల్ గా ఎక్సలెంట్ హోల్డ్ నే చూపించింది. ఓవరాల్ గా వీకెండ్ లో మంచి కలెక్షన్లతో సాలిడ్ రికవరీని దక్కించుకున్న ఈ సినిమా మూడవ రోజు తెలుగు రాష్ట్రాలలో 16 నుండి 18 కోట్ల రేంజ్ లో మరోసారి షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని భావించగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది అనుకున్నట్లుగానే సినిమా 19 కోట్లకు పైగా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో మూడవ రోజున సొంతం చేసుకుంది. ఆల్మోస్ట్ 28 కోట్ల లోపు గ్రాస్ ను కూడా సినిమా మూడవ రోజున ఓవరాల్ గా దక్కించుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 3 రోజులు పూర్తయిన తర్వాత సినిమా నైజాం లో 38.77 కోట్లు, సీడెడ్ లో 17.9 కోట్లు, వైజాగ్ లో 10.57 కోట్లు, ఈస్ట్ లో 6.74 కోట్లు, వెస్ట్ లో 5.43 కోట్లు, గుంటూరులో 9.4 కోట్లు, కృష్ణాలో 5.75 కోట్లు, నెల్లూరులో 4.04 కోట్ల వరకు షేర్ అందుకుని మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 98.60 కోట్ల దాకా షేర్ ను 136.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 3 రోజుల్లో వసూలు చేసింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో వాల్యూ బిజినెస్ 112.55 కోట్ల దాకా ఉండగా 114 కోట్ల రేంజ్ లో ఓవరాల్ గా షేర్ అందుకుంటే సినిమా తెలుగులో క్లీన్ హిట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. 3 రోజుల్లోనే ఏకంగా 98.6 కోట్ల వరకు రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా క్లీన్ హిట్ కోసం 15.4 కోట్ల దాకా షేర్ అందుకుంటే తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపించి లాంగ్ రన్ లో ఈ టార్గెట్ ను దాటేసి ఎలాంటి లాభాలను అందుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.